ఈ వీడియోలో పూర్ణం బూర్లు సరిగ్గా రాకపోవడానికి గల కారణాలు చెప్తాను, చూసేయండి. శనగపప్పుని గంట పాటు నానబెట్టి కుక్కర్లో 3 నుంచి 4 విజిల్లు వచ్చేదాన్ని 5 నుంచి 6 విజిల్ చేయడం ఫస్ట్ కారణం. శనగపప్పు మెత్తగా ఉడికిపోయినా కూడా స్ట్రైనర్ లో వేసి వాటర్ స్ట్రెయిన్ అయ్యాక కూడా ఆ వాటర్ ని కలిపి మరీ మిక్సీ పట్టడం రెండో కారణం. బెల్లం కరగడానికి ఎక్కువగా వాటర్ వేయడం అనేది మూడో కారణం. ఆల్రెడీ వాటరీగా ఉన్న బెల్లం నీళ్ళలో పల్చగా ఆడించుకున్న పప్పును కలపడం నాలుగో కారణం. ఎలాగో ఒకలాగా కింద మీద పడి ఆ పల్చగా ఉన్న శనగపప్పు ముద్దని దగ్గరగా అయ్యేంత వరకు సిమ్ లో ఉడికించేశాను. ఇప్పుడు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే, ఆల్రెడీ ఆడించిన పిండిలో 2 గంటల పాటు పక్కన పెట్టి పల్చగా ఆడించిన పిండిలో దానిలో మళ్ళీ సోడా యాడ్ చేయడం. ఫైనల్ గా బూరెలు చూసి మా ఆయన రివ్యూ ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజు నిష్టగా వేసావు కాబట్టి సరిగ్గా వచ్చాయి, ఈ రోజు తినేయాలి అనే ఆత్రంలో వేసావు కాబట్టి ఇలా వచ్చాయి అని అన్నారు. దండి నా పూర్ణం బూరెల అట్టర్ ఫ్లాప్ స్టోరీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.